హాయ్ అండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను ప్యాంట్తో వచ్చిన క్లాత్తో వేస్ట్ క్లాత్తో ఈ థ్రెడ్స్ అనేవి ఎలా కుట్టాలో చూపిపోతున్నాను. ఇది యూట్యూబ్లో ఎక్కడా లేదండి. ఫస్ట్ టైం మన ఛానల్లోనే ఉంది. ఇంత చిన్న వీడియో ఎక్కడా లేకపోవడం నేను కూడా ఆశ్చర్యపోయాను. ఇక్కడ 1 ఇంచ్ ప్యాంట్లో మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, దాన్ని 1 ఇంచ్ లెంత్తో ఇలా తీసుకున్నాను. ఇవి వచ్చి 2 ఫోల్డ్స్ పైన ఉంది. సో అందుకని మనకు దీనికి లెంత్ వచ్చి 1.5 మీటర్ ఆర్ 1.20 సెంటీమీటర్స్ అలా సరిపోతుంది. సో అందుకని మనకు ఎంత లెంత్ అయితే కావాలో అంత తీసుకుంటున్నాను. అలా 1 ఇంచ్తో ఇలా 4 పీసులు కట్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. ఇప్పుడు మనం స్ట్రైటే కట్ చేసుకున్నా కానీ ఇక్కడ జాయింట్ చేసేటప్పుడు క్రాస్గా జాయింట్ చేయడం వల్ల మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. 1 ఇంచ్ కన్నా ఎక్కువ లెంత్ తీసుకోవడం వల్ల తాడు అనేది చాలా లావుగా వస్తుంది. సో అందుకని 1 ఇంచ్ ఆర్ 1.25 ఇంచెస్ తీసుకోండి. సేమ్ మన కాడ మిగిలిన క్లాతులు ఉన్నాయి కదా, మనకు ఎంత లెంత్ అయితే కావాలో అంత లెంత్తో ఆ క్లాతులన్నీ ఈ విధంగా జాయింట్ చేసేసుకోండి. నేను 1.5 ఇంచ్ లెంత్తో తీసుకున్నాను. మొత్తం థ్రెడ్ లెంత్ వచ్చి 1.5 ఇంచెస్ తీసుకున్నాను. తర్వాత ఇప్పుడు జాయింట్ చేసిన క్లాత్ని అటు సైడు ఇటు సైడు వీడియోలో చూపించిన విధంగా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోండి. అప్పుడు మనకు మడిచేటప్పుడు కష్టం లేకుండా అండ్ ఫినిషింగ్ కూడా లావుగా లేకుండా ఉంటుంది. కుట్టేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో ఇలా మడిచేసి తర్వాత ఇటు సైడ్ది లెఫ్ట్ సైడ్ది మధ్యలోకి మడిచి అండ్ రైట్ సైడ్ది మధ్యలోకి మడిచి ఆ రెండు కలిపి ఇలా మడిచేయండి, సరిపోతుంది. తర్వాత ఇలా అనేసిన తర్వాత దానిపైన ఒక స్టిచ్ వేసేసుకొని మొత్తం తాడుని కుట్టేసుకున్నాను. ఇది మనకు మామూలుగా శారీ పెట్టికోట్స్ ఉంటాయి కదా, వాటికి కూడా మనము రెడీమేడ్ తాడులు వేసామనుకోండి అవి తెగిపోతూ ఉంటాయి. అలా కాకుండా మనకు ఆడ ఏదైనా వేస్ట్ క్లాత్ ఉంటే ఇలా తాడులు కుట్టి పెట్టుకోండి. ఇవి మనకు చాలా యూజ్ అవుతాయి. ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ప్యాంట్ చినిగిపోయిన తాళ్ళు మాత్రం ఎక్కడికి పోవు. ఇలా నిదానంగా మడుచుకోండి. అండ్ ఇంత లెంత్తోనే తీసుకుంటే మనకు తాడు అనేది సన్నగా వస్తుంది, నీట్గా ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ తాడు అనేది పూర్తిగా మనకు ఎంత లెంత్ కావాలో అంత తీసుకోండి. ఒకవేళ 2 మీటర్స్ 3 మీటర్స్ అలా తీసుకున్న తర్వాత దాన్ని ఆఫ్ చేసుకొని 2 డ్రెస్సులుగా యూస్ చేసుకోవచ్చు. మనకు వేస్ట్ క్లాత్ అని ఊరికి పడేయకుండా దాన్ని ఏదో ఒక యూస్ చేస్తే క్లాత్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది, మనకు యూజ్ అవుతుంది. ఊరిక చెత్తలో పడేస్తే ఏం లాభం వస్తుంది? సో అందుకని ఇలా ట్రై చేశాను నేను. ప్యాంట్ క్లాత్తో మిగిలింది, దీనికైతే 2 అయ్యాయి. లావ్ అనేది ఇంత వచ్చిందండి. మీకు దగ్గర పెట్టి చూపిస్తున్నాను ఎలా ఫోల్డింగ్ చేశాను అనేది. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ది మిడిల్ పార్ట్లోకి ఫోల్డ్ చేసుకొని తర్వాత రైట్ సైడ్ది కూడా సేమ్ అలాగే మిడిల్ పార్ట్లోకి ఫోల్డ్ చేసి ఆ 2 కలిపి ఒక సైడ్కి ఫోల్డ్ చేసేసాను. ఈ విధంగా చిన్నగా జరుపుకుంటూ వచ్చి కుట్టేసుకున్నాను. అంతే, మన తాడు అనేది రెడీ అయిపోతుంది. చివరి కూడా మనం స్టార్టింగ్లో ఫోల్డ్ చేసాం కదా మధ్యలోకి, అలా ఫోల్డ్ చేసి అటు సైడ్ ఇటు సైడు దాని మీద ఒక కుట్టేసుకొని రఫ్ చేసేసుకోండి. అప్పుడు కుట్టు అనేది ఊడిపోకుండా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.